పార్లమెంటులో ఒక పెద్ద పదవి, దానికి బోలెడంత పవర్. మరి అలాంటి పదవిలో ఉన్నవాళ్లు తప్పుకోవాలంటే ఎలా? రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ తమ పదవిని ఎలా వదులుకుంటారో మన రాజ్యాంగంలో ఆర్టికల్ 90 ఏం చెప్తోందో ఈరోజు వివరంగా చూసేద్దాం. సరే, ఈ రోజు మనం ఏమేం మాట్లాడుకోబోతున్నామంటే, ఫస్ట్ ఇంత పవర్ఫుల్ పొజిషన్ నుంచి ఎలా తప్పుకుంటారు, ఆ తర్వాత ఆర్టికల్ 90 అసలు కదేంటి, తర్వాత పదవిని వదులుకోవడానికున్న 3 దారులేంటి, ఇంకొక ముఖ్యమైన రూల్ ఉంది దాని గురించి, ఫైనల్గా అసలు ఈ రూల్స్ అన్నీ ఎందుకు ఇంత ముఖ్యం అనే విషయాలు చూద్దాం. ఓకే, ఫస్ట్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఒక పవర్ఫుల్ పోస్ట్ నుంచి ఎగ్జిట్. చూడండి, ఎక్కడ అధికారం ఉంటుందో అక్కడ జవాబుదారీతనం కూడా ఖచ్చితంగా ఉండాలి. అందుకే ఇంతటి ముఖ్యమైన పదవికి మన రాజ్యాంగం ఇంత క్లియర్గా రూల్స్ ఎందుకు పెట్టిందో చూద్దాం. ఒకసారి ఆలోచించండి, పార్లమెంట్లో ఉండే చాలా పవర్ఫుల్ కుర్చీల్లో ఒక దాంట్లో ఉన్న వ్యక్తి సడన్గా తన పదవిని వదులుకోవాల్సొస్తే అప్పుడేం జరుగుతుంది? ఈ ప్రశ్నకు సమాధానమే మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం. ఇక మన నెక్స్ట్ సెక్షన్ ఆర్టికల్ 90. మన రాజ్యాంగంలో ఈ ఆర్టికల్ డిప్యూటీ చైర్మన్ పోస్ట్కి సంబంధించి ఒక రూల్ బుక్ లాంటిదన్నమాట. ఇప్పుడు దాన్ని డీకోడ్ చేద్దాం. అసలు ఈ ఆర్టికల్ 90 ఏంటి? సింపుల్గా చెప్పాలంటే ఇది మన రాజ్యాంగంలో ఒక పార్ట్. రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ తన పదవిని ఎలా వదులుకోవచ్చు, ఎలా రాజీనామా చేయొచ్చు, లేదా ఒకవేళ వాళ్ళని ఎలా తొలగించొచ్చు, ఈ ప్రాసెస్ అంతా ఇందులో క్లియర్గా ఉంటుంది. మన డౌట్స్ అన్నింటికీ ఆన్సర్ ఇక్కడే దొరుకుతుంది. సో ఆర్టికల్ 90లో మెయిన్గా 3 విషయాలుంటాయి. 1, ఆ పదవి ఎప్పుడు ఖాళీ అవుతుంది. 2, వాళ్ళు రిజైన్ చేయాలంటే ప్రాసెస్ ఏంటి. 3, ఒకవేళ వాళ్ళని తీసేయాల్సొస్తే ఆ ప్రొసీజర్ ఏంటి. సరే, ఇప్పుడు మన డిస్కషన్లోని చాలా ఇంపార్టెంట్ పార్ట్కే వచ్చేసాం. అదేంటంటే ఆ పదవిని వదులుకోవడానికి ఉన్న 3 మార్గాలు. ఒక డిప్యూటీ చైర్మన్ ఏ సిచ్యువేషన్స్లో తన పోస్ట్ కోల్పోతారో ఇప్పుడు వివరంగా చూద్దాం. ఆ 3 దారులు ఇవే. ఫస్ట్, మెంబర్షిప్ పోవటం. సెకండ్, రాజీనామా చేయటం. థర్డ్, తొలగింపు. మొదటిది చాలా సింపుల్ అండ్ స్ట్రెయిట్ ఫార్వర్డ్. డిప్యూటీ చైర్మన్గా ఉండాలంటే ముందు రాజ్యసభలో మెంబర్గా ఉండాలి. ఒకవేళ వాళ్ల మెంబర్షిప్ పోయిందనుకోండి, ఆటోమేటిక్గా డిప్యూటీ చైర్మన్ పోస్ట్ కూడా పోయినట్టే. ఇక రెండోది, రాజీనామా చేయడం. ఇది వాళ్ల ఇష్టం మీద ఆధారపడి ఉంటుంది. డిప్యూటీ చైర్మన్ ఎప్పుడైనా సరే తన పోస్ట్కి రిజైన్ చేయొచ్చు. దానికి వాళ్లు చేయాల్సిందల్లా రాజ్యసభ చైర్మన్కి ఒక రిజిగ్నేషన్ లెటర్ రాయడమే, అంతే. ఇక్కడ మనం రాజీనామాకి తొలగింపుకి ఉన్న తేడాను కరెక్ట్గా అర్థం చేసుకోవాలి. రాజీనామా అనేది వాళ్లంతటా వాళ్లు చేసేది, ఒక లెటర్ ఇస్తే సరిపోతుంది. కానీ తొలగింపు అనేది అలా కాదు, హౌస్లో ఒక తీర్మానం పాస్ అయితేనే జరుగుతుంది. అయితే ఈ తొలగింపు ప్రాసెస్ అంతా ఈజీ ఏం కాదు. ఇందులో ఒక సేఫ్టీ మెజర్ ఉంది. ఒకరిని తొలగించాలనే తీర్మానం సభలో పెట్టడానికి కనీసం 14 రోజుల ముందు నోటీస్ ఇవ్వాలి. ఇది చాలా ముఖ్యం, ఎందుకంటే ఎవరిమీదైతే తీర్మానం పెట్టారో వాళ్లు ప్రిపేర్ అవ్వడానికి ఇది టైం ఇస్తుంది. రైట్? ఇప్పుడు నెక్స్ట్ సెక్షన్. ఇది చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్. తొలగింపు ప్రాసెస్లో న్యాయంగా ఉండటానికి ఒక ముఖ్యమైన రూల్ ఉంది. అదేంటో చూద్దాం. ఒక చిన్న క్వశ్చన్. ఇప్పుడు ఒక డిప్యూటీ చైర్మన్ని తొలగించడానికి సభలో డిస్కషన్ జరుగుతోంది. మరి ఆ టైంలో సభకి ఎవరు అధ్యక్షత వహిస్తారు? ఏమనుకుంటున్నారు? మన రాజ్యాంగంలో దీనికి చాలా క్లియర్ ఆన్సర్ ఉంది. ఎవరినైతే తొలగిస్తున్నారో ఆ డిప్యూటీ చైర్మన్ తన తొలగింపు ప్రాసెస్కి తానే అధ్యక్షత వహించకూడదు. ఎంత ఫేర్గా ఉంది కదా ఈ రూల్. కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉండకూడదని ఇది చూస్తుంది. సరే, ఇక చివరి సెక్షన్కి వచ్చేశాం. అసలు ఈ రూల్స్ అన్ని ఎందుకు ఇంత ఇంపార్టెంట్? మన డెమోక్రసీకి ఇవి ఎలా హెల్ప్ చేస్తాయో ఇప్పుడు చూద్దాం. చూడండి, ఆర్టికల్ 90 మన పార్లమెంటరీ సిస్టమ్కి ఒక 4 పిల్లర్స్ లాంటిది. 1, ఎగ్జిట్ అవ్వడానికి క్లియర్ రూట్ చూపిస్తుంది. 2, పెద్ద పదవిలో ఉన్నవాళ్లకి వాళ్ల బాధ్యతను గుర్తు చేస్తుంది. 3, పవర్ని మిస్యూజ్ చేయకుండా ఆపుతుంది. 4, సభ సజావుగా నడవడానికి హెల్ప్ చేస్తుంది. నిజానికి ఈ తొలగింపు అధికారాన్ని పెద్దగా వాడరు, చాలా అరుదు. కానీ అలా ఒక పవర్ ఉందని తెలియడమే ఒక పెద్ద సేఫ్టీగార్డ్ లాంటిది. ఇది డిప్యూటీ చైర్మన్ని ఎప్పుడూ జవాబుదారీగా ఉండేలా చేస్తుంది. మొత్తంగా చెప్పాలంటే ఆర్టికల్ 90 రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ రాజీనామా, తొలగింపు లాంటి విషయాల్లో ఒక క్లియర్ ప్రొసీజర్ ఇచ్చి మన పార్లమెంటరీ సిస్టంలో అకౌంటబిలిటీని, స్టెబిలిటీని కాపాడుతుంది. చూసారా, ఒక చిన్న ఆర్టికల్ మన ప్రజాస్వామ్యం ఎంత బలంగా ఉందో చెప్పడానికి ఎంత పెద్ద ఉదాహరణ.